Hello friends, welcome back to our YouTube channel. ఈ వీడియోలో మనం మాస్టరింగ్ కంజంక్షన్స్ గురించి కంప్లీట్ గా నేర్చుకుందాం. కంజంక్షన్స్ అంటే తెలుగులో మనం సముచ్చయాలు అంటాం. సముచ్చయాలు అంటే ఇవి పదాల్లో వాక్యాల్లో పదాలను గాని సెంటెన్సెస్ గాని కలపడానికి ఉపయోగపడతాయి. So what are conjunctions? Conjunctions are words that connect other words, phrases or clauses in a sentence, helping to link ideas and create smoother, more coherent sentences. మనకు సెంటెన్సెస్ లో ఒక ఈజీ ఫ్లో ఉండేలా, మీనింగ్ అనేది స్మూత్ గా ఉండేలా ఈ కంజంక్షన్స్ అనేవి ఉంటాయి. ఇవి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అయినటువంటి ఫ్రేజెస్ కానీ, క్లాజ్ అంటే ఒక సబ్జెక్ట్ ఉన్నటువంటివి, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉన్న గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఆ క్లాజెస్ కానీ రెండు కంప్లీట్ మీనింగ్ లేకుండా ఉన్నప్పుడు ఇవి కలిపి ఒక పూర్తి సెంటెన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే రెండు మూడు వర్డ్స్ ని కలపడానికి కూడా మనం కంజంక్షన్స్ అనేవి వాడతాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడడం వల్ల మనకి కంప్లీట్ గా కంజంక్షన్ మీద ఐడియా అనేది వస్తుంది. టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ అనేవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్, కోరిలేటివ్ కంజంక్షన్స్ అని 3 టైప్స్ ఉన్నాయి. ముందుగా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే రెండు పదాల మధ్య కానీ రెండు వాక్య భాగాల మధ్య కానీ ఒక మీనింగ్ఫుల్ కలయికని ఏర్పరుస్తాయి. ఇక్కడ ఏంటంటే మన కండిషన్, ఈ సెంటెన్స్ లో ఉన్నటువంటి రెండు పార్ట్స్ కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉండాలి. అలా ఈక్వల్ వెయిటేజ్ ఉన్నటువంటి వాటిని కలపడానికి మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ వాడతాం. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటంటే అండ్, బట్, ఆర్, సో, ఎట్ అండ్ ఫర్. So they are used to connect equal sentence elements such as words, phrases or clauses. మనం ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అన్నిటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక యాక్రోనిమ్ కోడ్ వర్డ్ అయితే చేయడం జరిగింది. ఫ్యాన్ బాయ్స్ అంటే ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. ఫర్ అంటే అందుకొరకు అని, అండ్ అంటే మరియు, నార్ అంటే లేదు అని, బట్ కానీ, ఆర్ లేక, ఎట్ ఇంకా ను, సో అందువలన. ఇలా ఈ పదాలన్నింటి మొదటి లెటర్ తీసుకుని ఫ్యాన్ బాయ్స్ అని రాయడం జరిగింది. మనం ఈజీగా వీటన్నింటిని గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్యాన్ బాయ్స్ అనేవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాంటెడ్ టు గో టు ద మూవీస్ బట్ ఐ హ్యాడ్ టు ఫినిష్ మై హోంవర్క్. ఇక్కడ మనం బట్ అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ వాడాం. ఇక్కడ ఎందుకు కోఆర్డినేటింగ్ కంజంక్షన్ వాడాం అంటే ఇందాకే అనుకున్నాం సెంటెన్స్ లో రెండు భాగాలు ఉండి అవి ఈక్వల్ వెయిటేజ్ ఉన్నాయి. ఇక్కడ ఐ వాంటెడ్ టు గో టు ద మూవీస్ అనేటువంటిది ఒకటి, ఐ హ్యాడ్ టు ఫినిష్ మై హోంవర్క్ అనేది రెండోది. ఈ రెండు కూడా సెంటెన్స్ లోని రెండు క్లాజెస్ ఉన్నాయి. వీటికి కంప్లీట్ మీనింగ్ అయితే వచ్చేస్తుంది. ఐ వాంటెడ్ టు గో టు ద మూవీస్ కంప్లీట్ మీనింగ్ ఉంది. ఐ హ్యాడ్ టు ఫినిష్ మై హోంవర్క్ దీనికి కంప్లీట్ మీనింగ్ ఉంది. ఈ రెండింటిని తెచ్చి ఒక దగ్గర కలుపుతున్నాం. ఇక్కడ చూసుకుంటే రెండు ఆపోజిట్ మీనింగ్ ని వ్యక్తపరుస్తున్నాయి. మూవీస్కి వెళ్ళాలనుకుంటే హోంవర్క్ చేయలేం, హోంవర్క్ చేస్తే మూవీస్కి వెళ్ళాం. అందువల్ల బట్ అని వాడి మనం ఆ రెండింటిని కలపడం జరిగింది. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ బట్ ఈజ్ ఎ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ దట్ జాయిన్స్ టు ఇండిపెండెంట్ క్లాజెస్. సో ఇవి రెండు కూడా ఇండిపెండెంట్ క్లాజెస్, ఎందుకంటే ఇందులో సబ్జెక్ట్ అయి ఉంది, ఇందులో కూడా సబ్జెక్ట్ అయి ఉంది, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి అవి ఇండిపెండెంట్. అలా కాకుండా ఒకటి ఇండిపెండెంట్ ఇంకోటి డిపెండెంట్ క్లాజ్ అయితే మనము కోఆర్డినేటింగ్ క్లాజ్ వాడకుండా అక్కడ మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ వాడకుండా సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ని వాడతాం. సో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఆల్దో, బికాస్, వై ఎట్సెట్రా. వీటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి మనం ఒక కోడ్ వర్డ్ రాసుకుందాం. అవుట్ లాస్ అనేటువంటి కోడ్ వర్డ్ కూడా మనం ఈజీగా వీటిని గుర్తుపట్టుకోవచ్చు. అవుట్ లాస్ అంటే వన్స్, అంటిల్, దట్, లెస్ట్, యాజ్, వెన్, సిన్స్. వన్స్ అంటే ఒకప్పుడు, అంటిల్ అంటే అంతవరకు, దట్ అది, లెస్ట్ కాకపోతే, యాజ్ అలా, వెన్ ఎప్పుడు, సిన్స్ అప్పటి నుంచి. ఇలా మనం ఈ వర్డ్స్ని మొదటి లెటర్స్ని రాసుకుని అవుట్ లాస్ అని రాసుకోవడం వల్ల ఈజీగా మనం సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ దే డిసైడెడ్ టు స్టే ఇండోర్స్. బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ దే డిసైడెడ్ టు స్టే ఇండోర్స్. ఇక్కడ బికాజ్ అనేటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్ ఏం చేసిందంటే మనకి introduces a dependent clause and connects it to the independent clause. ఇక్కడ it was raining వర్షం పడుతుంది కానీ కంప్లీట్ మీనింగ్ రావట్లేదు, అందువల్ల ఇది ఒక డిపెండెంట్ క్లాజ్. దీనికి ఒక ఇండిపెండెంట్ క్లాజ్ని మనం కలిపితే కంప్లీట్ మీనింగ్ వస్తుంది. అక్కడ ఇండిపెండెంట్ క్లాజ్ ఏంటంటే దే డిసైడెడ్ టు స్టే ఇండోర్స్, వాళ్ళు లోపలే ఉండిపోవాలని డిసైడ్ చేసుకున్నారు. ఇది పూర్తి మీనింగ్ వచ్చేసింది సెంటెన్స్లో. అందువల్ల ఇది ఇండిపెండెంట్ క్లాజ్. దీనికి డిపెండెంట్ క్లాజ్ అయినటువంటి ఇట్ వాజ్ రైనింగ్ మనం కలపాలి.
సో బికాజ్ని యాడ్ చేసి మనం కలపడం జరిగింది. బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ దే డిసైడెడ్ టు స్టే ఇండోర్స్. వర్షం పడుతూ ఉండడం వల్ల వాళ్ళు లోపలే ఉండాలనుకున్నారు. నెక్స్ట్ కోరిలేటివ్ కంజంక్షన్స్. ఇది కంజంక్షన్స్లో మూడోది కోరిలేటివ్ కంజంక్షన్స్. ఐదర్ ఆర్ లేదా ఈదర్ ఆర్, నీదర్ నార్ లేదా నైదర్ నార్, అండ్ బోత్, అండ్ సో దే వర్క్ ఇన్ పేర్స్ టు కనెక్ట్ సిమిలర్ సెంటెన్స్ ఎలిమెంట్. ఈక్వల్గా సిమిలర్గా ఉన్నటువంటి సెంటెన్స్ ఎలిమెంట్స్ని కలపడానికి ఈ పేర్స్లో మనం వీటిని వాడతాం. ఇలా పేర్స్లో ఉన్నటువంటి కోరిలేటివ్ కంజంక్షన్స్. ఐదర్ యూ కెన్ చూస్ ద బ్లూ షర్ట్ ఆర్ యూ కెన్ పిక్ ద రెడ్ వన్. నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ షర్ట్ ఎంచుకోవడం, రెండోది రెడ్ షర్ట్ ఎంచుకోవడం. అలా రెండు ఈక్వల్ ఎలిమెంట్స్ని మనం కలపడానికి వీటిని వాడతాం. ఐదర్ యూ కెన్ చూస్ ద బ్లూ షర్ట్ ఆర్ యూ కెన్ పిక్ ద రెడ్ వన్. నువ్వు బ్లూ చొక్కా అయినా ఎంచుకో, రెడ్ చొక్కా అయినా ఎంచుకో అని మనం చెప్తున్నాం. Either or either or is a pair is a pair of correlative conjunctions that work together to connect two choices. ఇక్కడ ఉన్నటువంటి టూ ఆల్టర్నేటివ్స్, టూ చాయిసెస్ ని కలపడానికి మనం ఐదర్ ఆర్ ఎంచుకుంటాం. ఒకవేళ అతను రెండు తీసుకోలేదు అనుకోండి, నైదర్ హీ చూజ్ అండ్ బ్లూ షర్ట్ నార్ హీ చూజ్ అండ్ రెడ్ వన్ అని చెప్తాం. అసలు కంజంక్షన్స్ యొక్క ఉపయోగం ఏంటి? కంజంక్షన్స్ ఆర్ ద గ్లూ, అంటే బంక్ అనమాట, రెండింటిని కలిపేటువంటి గమ్. కంజంక్షన్స్ ఆర్ ది గ్లూ దట్ హోల్డ్ సెంటెన్సెస్ టుగెదర్. సెంటెన్సెస్ ని కలిపి ఉంచుతాయి. ఇంప్రూవింగ్ స్ట్రక్చర్ అండ్ మేకింగ్ యువర్ రైటింగ్ మోర్ కన్సైజ్ అండ్ మోర్ కాంప్రహెన్సిబుల్. మన రిటన్ ఇంగ్లీష్ని కానీ స్పోకెన్ ఇంగ్లీష్ని కానీ మరింత మీనింగ్ఫుల్గా అర్థవంతంగా అవతల వాళ్ళకి వ్యక్తం చేయడానికి కంజంక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి మనకి. Mastering conjunctions is essential for improving your writing. Do you have any questions or need further clarification? Please write in the comment box section. I'll try to help you with my explanations. Thank you for watching my video. Please subscribe to Angu Samta YouTube channel.